ఈ మైనింగ్ విషయం లోపల ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ స్థలాన్ని ఎందుకు చేసుకున్నారో, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో విషయం కన్సల్టెంట్ గారు ఎందుకో చెప్పలేకపోయారు. ఆయన తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఇది ఎందుకు పనికి వస్తుందంటే, ఈ చదువుతున్న విద్యార్థులకు మైనింగ్ చేస్తే వచ్చే లాభాలు ఏమిటి అని చెప్పి మంచి మార్కులు స్కోర్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ దీనికి ఇలాంటిది చేయాలి అంటే మరి ఆ ప్రాంతం ఎట్లా ఉండాలనే విషయం కూడా మీరే చూపిస్తే బాగుండేది. ఇంతకుముందు బంగారయ్య గారు చాలా డీటెయిల్స్ చెప్పారు. మరి ఆ డీటెయిల్స్ మీ దగ్గర లేవా, లేకపోతే కావాలని దాచిపెట్టుకున్నారో ఏమో, కానీ ఇది మంచిది కాదు. మీరు ఈ స్థలాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని మాకు ఇప్పుడు చెప్తే బాగుంటుందేమో. సో దట్ ఇప్పుడు మా బంగారయ్య చెప్పినటువంటి రిజల్ట్స్, మీరు చెప్పినటువంటి ఆ లొకేషన్స్ లో ఏమైనా తేడా ఉంటే ఈయనే డిసైడ్ చేసుకోవచ్చు. ఇదంతా మేమేదో మాట్లాడి ప్రభుత్వం చేసిన పనులను మేమేదో వ్యతిరేకించి ఇప్పుడు ప్రభుత్వం పనులు చేస్తుంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే జోలు ఎందుకు? ఆల్రెడీ మీకు విషయం తెలుసుకోలేదు కన్సల్టెంట్ గారు, మాకు అవతల పక్కన మైనింగ్ వర్క్ అవుతుంది. అది ఎందుకు పోతారో మీరు తెలుసుకున్నారా? అది తెచ్చుకోకుండా ఎందుకు వచ్చిండ్రు మీరు? అది కూడా మీకు బాధ్యత ఉంది కదా. మేము దాంతో యుద్ధం చేస్తున్నాం సార్. మేము దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్ పెట్టిందని ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి దాన్ని ఇచ్చేసిండ్రు. జనాలు ఒప్పుకున్నారనేసి మా వీధికి యుద్ధానికి దిగిండ్రు. మరి అదేమి లేదు, అది తప్పు అని తేలింది. దాంట్లో ఉన్న పథకాలను